హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్స్ స్మార్ట్ కిచెన్. ఈరోజు నేను మీకు 6 సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని చాలా తక్కువ టైంలో ఈజీగా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా అందరూ ఎంతో ఇష్టంగా తినే బటర్ మసాలా దోశను అచ్చం హోటల్ స్టైల్లో చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మసాలా స్టఫింగ్ కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ కాస్త వేడెక్కాక ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇవన్నీ పూర్తిగా ఫ్రై అయ్యే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న 3 పెద్ద పచ్చిమిర్చి ముక్కలు, అలాగే 2 రెమ్మల కరివేపాకు వేసి కలుపుతూ ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు పూర్తిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఒకసారి మొత్తం బాగా కలిసేలా కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న 3 పెద్ద బంగాళదుంప ముక్కల్ని స్మాష్ చేసుకొని ఇప్పుడు ఇందులో వేసి మొత్తం కలిసేలా ఒక 2-3 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసే ఒక 1 నిమిషం ముందు అరచెక్క నిమ్మరసం పిండుకొని ఒక 1/2 నిమిషం పాటు మొత్తం బాగా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి, బటర్ మసాలా దోశ కోసం మసాలా స్టఫింగ్ రెడీ. ఇప్పుడు స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకొని అందులో దోశ బ్యాటర్తో ఇలా పల్చగా దోశ వేసుకొని ఇప్పుడు దీనిపై బటర్ని ఇలా ఈవెన్గా దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకొని మధ్యలో 2-3 టేబుల్ స్పూన్లు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా స్టఫింగ్ పెట్టి కావాలనుకుంటే 1/2 టేబుల్ స్పూన్ బటర్ వేసి దోశను బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకొని నేను చూపిస్తున్న విధంగా ఒకవైపుకు ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీ యమ్మీ బటర్ మసాలా దోశ రెడీ.
మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ఇలా బటర్ మసాలా దోశను ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు ఎంతో ఫేమస్ అయిన మైసూర్ బోండాని, అలాగే దానికి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయిన కొబ్బరి చట్నీని చాలా టేస్టీగా యమ్మీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇందుకోసం ముందుగా ఒక బౌల్లో 1 కప్పు మైదా, 1/2 కప్పు బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ బేకింగ్ సోడా, రుచికి సరిపడినంత ఉప్పు, సన్నగా తరిగి పెట్టుకున్న 3 పచ్చిమిర్చి ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల అల్లం తరుగు, అలాగే 1 కప్పు పెరుగు వేసి ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకొని ఇప్పుడు మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని బోండా పిండిలా కలుపుకోండి. మైసూర్ బోండా పర్ఫెక్ట్గా రావాలంటే పిండి కన్సిస్టెన్సీ ఉండాలి. అలాగే 4-5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఈ పిండిని ఒక 10 నిమిషాల పాటు అలా వదిలేయండి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక పిండిని ఇలా చిన్న చిన్న బోండాల్లా వేసుకోండి. ఇప్పుడు గరిటెతో బోండాల్ని 2 వైపులా టర్న్ చేసుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా బోండా బాగా ఫ్రై అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇదే విధంగా మిగతా పిండితో కూడా మైసూర్ బోండాలని తయారు చేసుకోండి. అంతే అండి, ఎంతో ఫేమస్ మైసూర్ బోండా రెడీ. ఈ మైసూర్ బోండాకి కొబ్బరి చట్నీ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మైసూర్ బోండాలోకి కొబ్బరి చట్నీ కూడా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 కప్పు వేరుశనగ పప్పు, 1/4 కప్పు సాయిపప్పు, అలాగే 1/4 కప్పు పచ్చెనగపప్పు వేసి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటన్నిటిని 5 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోండి. చూడండి, ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 1.5 కప్పు కొబ్బరి ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల అల్లం తరుగు, 4 పచ్చిమిర్చి, 5 వెల్లుల్లిపాయ ముక్కలు, అలాగే మనం ముందుగా ఫ్రై చేసుకున్న పప్పు దినుసులు, కాస్త చింతపండు, రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే 1/4 కప్పు నీళ్లు పోసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ కాస్త వేడెక్కాక ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 2 రెమ్మల కరివేపాకు, 3 ఎండుమిర్చి వేసి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుతూ 3-4 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న చట్నీలో వేసుకొని
మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి. అంతే అండి, మైసూర్ బోండా విత్ కొబ్బరి చట్నీ రెడీ. మీరు కూడా తప్పకుండా ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు చాలా టేస్టీగా యమ్మీగా టమాటా బాత్ని చాలా తక్కువ టైంలో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇందుకోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు ఉప్మా రవ్వ వేసి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుతూ రవ్వను దోరగా వేయించుకోండి. రవ్వను బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి ఇవి కాస్త వేడెక్కాక ఇప్పుడు ఇందులో 10 నుంచి 12 జీడిపప్పు పలుకులు వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల అల్లం తరుగు, 2 టేబుల్ స్పూన్ల పచ్చిమిర్చి తరుగు వేసి కాస్త లైట్గా ఫ్రై చేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల మినపప్పు, 1 రెమ్మ కరివేపాకు, అలాగే 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసి వీటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో 5 పెద్ద టమాటా ముక్కల్ని వేసి ఒకసారి మొత్తం బాగా కలుపుకొని టమాటాలని పూర్తిగా మగ్గనివ్వండి. మీరు కాస్త ఎక్కువ టమాటాలనే వేసుకోండి, అప్పుడే టమాటా బాత్ బాగా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఒకసారి మొత్తం బాగా కలుపుకొని టమాటాలని పూర్తిగా మగ్గనివ్వండి. ఇప్పుడు ఇందులో ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న కప్పు క్యారెట్ని వేసి మరో 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇవన్నీ బాగా కుక్ అయ్యాక ఇప్పుడు ఇందులో 1 కప్పు రవ్వకు గాను 3 కప్పుల నీళ్లు పోసుకొని ఎసరు తెల్లనివ్వండి. చూడండి, నీళ్ళు ఇలా తెల్లుతూ ఉన్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న రవ్వను గరిటెతో కలుపుతూ వేసుకోండి. ఇలా కలుపుతూనే ఉండండి, అప్పుడే రవ్వ ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాత్ పూర్తిగా దగ్గర పడే వరకు కలుపుతూ ఉండండి. చూడండి, ఇలా కలుపుతూ ఉన్నప్పుడే 10 నిమిషాలకే రవ్వ పూర్తిగా చిక్కబడిపోతుంది. టమాటా బాత్ పూర్తిగా దగ్గర పడుతున్నప్పుడు 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి. చూడండి, టమాటా బాత్ పూర్తిగా దగ్గర పడిపోయింది. ప్యాన్ నుంచి కూడా చాలా ఈజీగా సపరేట్ అవుతుంది. ఇప్పుడు దీనిపై మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు వేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి. ఈ స్టేజ్లో జీడిపప్పు పలుకులు వేయటం వల్ల తినేటప్పుడు జీడిపప్పు పలుకులు క్రిస్పీగా ఉంటాయి.
అంతే అండి, ఎంతో టేస్టీ టమాటా బాత్ రెడీ. మీరు కూడా తప్పకుండా ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు హోటల్ స్టైల్లో పూరీలు బాగా సాఫ్ట్గా పొంగేలా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. అలాగే దాంట్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయిన బొంబాయి చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు గోధుమ పిండి, పావు స్పూన్ చక్కెర, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి ఇవన్నీ మొత్తం బాగా కలిసేలా కలుపుకోండి. ఇప్పుడు మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్గా చపాతీ పిండిలా కలుపుకోండి. మీకు కావాలనుకుంటే మధ్యలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయినా యాడ్ చేసుకొని పిండిని బాగా సాఫ్ట్గా కలుపుకోండి. దీన్ని ఒక 10 నిమిషాలు అలా వదిలేసి తర్వాత ఇప్పుడు కొంచెం పిండిని ఇలా తీసుకొని చపాతీలకు రుద్దుకున్నట్లు బాగా పల్చగా రుద్దుకోండి. మీకు పర్ఫెక్ట్ షేప్ కోసం ఇలాంటి మూత ఏదైనా తీసుకొని ఇలా ప్రెస్ చేసుకొని సైడ్స్ తీసేసుకోండి. చూడండి, మనకు రౌండ్ షేప్ వచ్చింది కదా. ఇప్పుడు ఈ పూరీలను ముందుగా హీట్ చేసుకున్న ఆయిల్లో వేసి గరిటతో ఇలా అంటూ ఉంటే పూరీ బాగా పొంగుతుంది. చూడండి, పూరీ ఎంత బాగా పొంగిందో. ఇప్పుడు 2 వైపులా తిప్పుకుంటూ పూరీని బాగా కాల్చుకోండి. అంతే అండి, ఇలాగే మొత్తం పిండితో పూరీల్ని తయారు చేసుకోండి. ఇప్పుడు పూరీ కూర కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ కాస్త వేడెక్కాక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు, 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసి వీటిని కాస్త లైట్గా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో 3 ఎండుమిర్చి, 4 పచ్చిమిర్చి ముక్కలు వేసి ఒక 1/2 నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఇందులో ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వీటన్నిటిని మరో 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో 1 రెమ్మ కరివేపాకు, 1/2 స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసి వీటన్నిటిని మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడకబెట్టుకొని స్మాష్ చేసుకున్న 3 పెద్ద సైజు బంగాళదుంపలను వేసి మొత్తం బాగా కలిసేలా 1 నిమిషం పాటు బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో 150 ml నీళ్లు పోసుకొని
మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి కూర కాస్త చిక్కబడే వరకు కుక్ చేసుకోండి. దీనికి సుమారు 5 నిమిషాల టైం పడుతుంది. ఇప్పుడు ఒక బౌల్లో ఒక చిన్న కప్పు శనగపిండి తీసుకొని అందులో ఒక కప్పు నీళ్లు పోసి ఎక్కడా ఉండలు లేకుండా బాగా కలిపి ఉంచుకోండి. ఇప్పుడు ఈ పూరీ కర్రీలో మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండిని వేసి ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి మరో 5-6 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. అంతే అండి, పూరీ కర్రీ రెడీ. మీరు కూడా ఒకసారి నేను చెప్పిన విధంగా పూరీ పిండిని కలిపి పూరీలు ట్రై చేసి చూడండి. పూరీలు చాలా చక్కగా పొంగుతాయి. అంతే అండి, పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ రెడీ. మీరు కూడా ఒకసారి నేను చెప్పిన విధంగా పూరీ కర్రీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు కేవలం బ్రేక్ఫాస్ట్ రెసిపీయే కాకుండా గుళ్ళలో నైవేద్యంగా పెట్టే రవ్వ పొంగల్ని చాలా టేస్టీగా యమ్మీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇందుకోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి పూర్తిగా కరిగాక ఇప్పుడు ఇందులో 1 కప్పు రవ్వ వేసి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ రవ్వ మంచి సువాసన వచ్చి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, రవ్వ పూర్తిగా ఫ్రై అయ్యి కలర్ కూడా చేంజ్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో మరో టేబుల్ స్పూన్ నెయ్యి వేసి నెయ్యి పూర్తిగా కరిగాక ఇప్పుడు ఇందులో 1/2 కప్పు పెసరపప్పు వేసి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి పెసరపప్పును కలుపుతూ ఫ్రై చేసుకోండి. చూడండి, పెసరపప్పు పూర్తిగా ఫ్రై అయ్యి కాస్త కలర్ కూడా చేంజ్ అయింది. ఇప్పుడు ఇందులో 5 కప్పుల నీళ్లు పోసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టి పెసరపప్పుని పూర్తిగా ఉడకనివ్వండి. చూడండి, పెసరపప్పు పూర్తిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న రవ్వను కొంచెం కొంచెం వేసుకుంటూ ఎక్కడా ఉండలు లేకుండా బాగా కలుపుతూ ఉండండి. ఇలా కలుపుతూ ఉంటే కాసేపటికే రవ్వ చిక్కబడిపోతుంది. చూడండి, రవ్వ కాస్త చిక్కబడింది. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి ఒకసారి మొత్తం బాగా కలుపుకోండి.
ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసి రవ్వ పూర్తిగా చిక్కబడే వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి పూర్తిగా వేడెక్కాక ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 2 టేబుల్ స్పూన్ల అల్లం తరుగు, సన్నగా పొడుగ్గా తరిగిన 2 పచ్చిమిర్చి, 1 రెమ్మ కరివేపాకు, అలాగే 10 జీడిపప్పు పలుకులు వేసి మంటను లో ఫ్లేమ్లో ఉంచి వీటిని కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇవన్నీ పూర్తిగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపును పొంగల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మొత్తం అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీ రవ్వ పొంగలి రెడీ. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. చివరిగా సౌత్ ఇండియన్ ఫేమస్ రెసిపీ అయిన మేదువడని చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. నేను చూపించిన విధంగా ఒకసారి మీరు మేదువడని ట్రై చేయండి. అసలు ఆయిల్ పీల్చదు, అలాగే టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఇందుకోసం ముందుగా 1 అర కేజీ మినపప్పుని ముందు రోజే బాగా వాష్ చేసుకొని 2-3 గంటల సేపు నానబెట్టుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకొని ఒకరోజు నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. నేను గ్రైండ్ చేసుకునేటప్పుడే దీనికి కావాల్సినంత ఉప్పు, బేకింగ్ సోడా వేసి గ్రైండ్ చేసుకున్నాను. ఇలా చేయడం వల్ల ఇవి పిండిలో బాగా కలుస్తాయి. చూడండి, పిండిని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక నైట్ అంతా ఫ్రిడ్జ్లో ఉంచుకున్నాను. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, 3 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే కాస్త కొత్తిమీర, అల్లం ముక్కలు వేసి మొత్తం బాగా కలుపుకోండి. ఇప్పుడు చేతిని కాస్త నీళ్ళలో తడుపుకొని ఇలా కాస్త పిండిని తీసుకొని చిన్న చిన్న బాల్స్లా చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకొని ఇప్పుడు ముందుగా హీట్ చేసుకున్న ఆయిల్లో వేసుకోండి. ఇదే విధంగా చేతిని నీళ్ళలో తడుపుకుంటూ మిగతా వడలన్నిటినీ కూడా వేసుకోండి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి వడను 2 వైపులా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవడం వల్ల మనకేమవుతుందంటే వడ పూర్తిగా కాలుతుంది. చూడండి, వడ బాగా ఫ్రై అయ్యి క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చింది. ఇప్పుడు వీటిని తీసి ఒక హాట్ బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మీకు ఒకవేళ చేత్తో వేయడం రాకపోతే కవర్ని నీళ్ళతో తడుపుకొని నేను చూపిస్తున్న విధంగా అయినా వేసుకోండి. అంతే అండి, ఎంతో సాఫ్ట్ అండ్ క్రిస్పీ మేదువడ రెడీ. మీరు కూడా తప్పకుండా ఈ మేదువడను మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ యమ్మీ 6 సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ రెడీ. మీరు కూడా తప్పకుండా ఈ సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించాయో మా కామెంట్ రూపంలో తెలియజేయండి.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.